ఒక వాక్యాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారిమి. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారిమి. మనము అని చెప్పనంటే ఎవరు? మీకందరికీ తెలుసు. సంఘము అని చెప్పనంటే యేసు రక్తములో కడగబడినటువంటి వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు. ఇది సంఘము. కనుక వీరితో పాటు సంఘములో మరికొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు అని చెప్పనంటే బాప్తిస్మం పొందరు, దేవుని ఆత్మ చేత నింపబడరు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరు కారు, వారు కూడా సంఘములో ఉంటారు. కనుక మనమైతే చూడండి, మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మన ద్వారా వాళ్ళు ఒక్కరు కానీ ఇద్దరు కానీ సమర్పించబడినటువంటి వారు సంఘములో ఒక్కరున్నా 10 మంది ఉన్నా వాళ్ళ ద్వారా సంఘమంతా రక్షించబడతాది. కుటుంబంలో ఒక్కరు రక్షించబడితే కుటుంబమంతా రక్షింపబడతాది అన్నటువంటి వాక్యాన్ని బట్టి సంఘములో బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వారు ఒక్కరు ఉన్న ఆ మండుతున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా అనేక మందిని మండింపచేస్తారు. వారిని చూసి ఇంకా బాప్తిసం పొందని వారు పొందుతారు, పరిశుద్ధాత్మ చేత నింపబడని వారు నింపబడతారు. లోకములో నుంచి వేరుపరచబడని వారు వేరుపరచబడతారు. ఆ ఒక్కరి ద్వారా